Namaste. Welcome to NMMS గైడెన్స్ క్లాసెస్ కండక్టెడ్ బై TSAT. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల సౌకర్యార్థం TSAT ప్రతిష్టాత్మకంగా ఈ NMS క్లాసెస్ అనేటువంటివి సైట్ యొక్క సహకారంతో టెలికాస్ట్ చేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం అందరికీ తెలుసు. ఎస్పెషలీ మ్యాథ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు దొరకదు. మీ అకాడమిక్స్లో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సంపూర్ణంగా ఉండదు కాబట్టి మీకు ఈ మ్యాథ్ పైన పూర్తి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మ్యాథ్లో సుమారు ఒక 50 అంశాలు ఉంటాయని తెలుసు కదా. ఈ అంశాలలో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని, ఫైండింగ్ మిస్సింగ్ క్యారెక్టర్ అని, ఎనాలజీ అని, క్లాసిఫికేషన్ అని, నెంబర్ సిరీస్ అని, ఆల్ఫాబెట్ సిరీస్ అని, లెటర్ సిరీస్ అని, క్యూబ్స్ అని, మిర్రర్ ఇమేజెస్ అని, వాటర్ ఇమేజెస్ అని, ఇలా సుమారు ఒక 50 రకాలు ఉన్నాయి. వీటిని వెర్బల్, నాన్ వెర్బల్గా కూడా క్లాసిఫై చేయడం జరిగింది. సో ఈ శీర్షికలో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనే దానిపైన డిస్కస్ చేయబోతున్నాం. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే జనరల్గా మనకు ఉన్న 4 బేసిక్ ఫండమెంటల్ ఆపరేషన్స్: ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఈ 4ని కూడా ఉపయోగించి మనం అనేక మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాటిని ఇంటర్చేంజ్ చేయటం వల్ల మనకు ఈక్వేషన్ మారుతుంది. అలా మారేటప్పుడు మన విలువ కూడా మారిపోతుంది. సో ఇలా విలువ మారేటప్పుడు మనకి ఏ రకంగా చేస్తే ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది, ఏ సింబల్స్ని వాడాలి అనే అంశం పైన ఎక్కువగా ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. అలాగే సింప్లిఫికేషన్ స్కిల్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ శీర్షికలో ఈ అంశాలన్నింటినీ మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తూ మరికొన్ని క్వశ్చన్స్ని మీ ప్రాక్టీస్ కోసం డిస్కస్ చేస్తున్నాం. ఉపాధ్యాయులు కూడా ఇటువంటి క్వశ్చన్స్ని సేకరించి పిల్లలకు డిస్కషన్లో పెడితే ఖచ్చితంగా పిల్లలు ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో ముందుగా మనం ఒక ప్రీవియస్ పేపర్లో ఇచ్చే క్వశ్చన్ చూద్దాం. క్రాస్ స్టాండ్స్ ఫర్ ఎడిషన్, డివైడెడ్ బై స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్, ప్లస్ స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్ and minus stands for division. Then 20 into 8 divided by 8 minus 4 plus 2 equal to how much? ఇది మనకు అడిగినటువంటి, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, జస్ట్ కోడింగ్ చేస్తున్నాం. అంటే మనం సేమ్ టర్మ్ని తీసుకోవటంలే, క్రాస్ని తీసుకున్నాం. మనం ఈ క్రాస్ అనేటువంటి తీసుకుంటే మల్టిప్లికేషన్ ఏమంటే ఎడిషన్ అవుతుంది, అంటే ప్లస్ అవుతుంది. అలాగే డివిజన్ అనేటువంటిది ఏమవుతుంది, డివిజన్ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్, మైనస్ అవుతుంది అఫ్ కోర్స్. అండ్ ప్లస్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ మల్టిప్లికేషన్ అండ్ మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్. జస్ట్ ఇలా ఇది అందరికీ తెలిసిన విషయమే. మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ ఎడిషన్, ఇది మీ అందరికీ తెలుసు. డివిజన్ అంటే రిపీటెడ్ సబ్ట్రాక్షన్, అంతే కదా. సో దాన్ని జస్ట్ కోడింగ్ చేసాం, ఇక్కడ కోడింగ్ చేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం చూద్దాం. 20 into 8 అంటే ఇంటూ అనేటువంటి మల్టిప్లికేషన్ ఏమైంది, ఎడిషన్ అయింది కదా, స్టాండ్స్ ఫర్ ఎడిషన్. అంటే మనకి ఏమొస్తుంది ఈక్వేషన్ 20 ప్లస్ 8. డివిజన్ సబ్ట్రాక్షన్ అయింది, మైనస్ 8. మైనస్ డివిజన్ అయింది అండ్ ఎడిషన్ మల్టిప్లికేషన్ అయింది. సో మనకు ఎంత వాల్యూ వస్తుంది అనేటువంటి చెప్పాడు. ఫస్ట్ మనం చూడవలసిన అంశం ఏంటి, మనకు వచ్చినటువంటిదని ఇక్కడ బొడామస్ రూల్ వాడాలి అని చెప్పాను. ఫస్ట్ మనం ఏం చేయాలి, డివిజన్ పోవాలి. అంటే 20 ప్లస్ 8, 8 డివైడెడ్ బై 4 అంటే 2, కరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, డివిజన్ అయింది. డివిజన్ తర్వాత మీరు చేయవలసింది ఏంటి, మల్టిప్లికేషన్. 2 2s are 4, 20 ప్లస్ 8 మైనస్ 4. ఓకే, మల్టిప్లికేషన్ తర్వాత చేయవలసింది ఏంటి, ఎడిషన్ కదా, 28 మైనస్ 4. ఎడిషన్ తర్వాత చేయవలసింది ఏంటి, సబ్ట్రాక్షన్, 24. అంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 24. చూసారా, మ్యాథమెటిక్స్కి ఒక సిస్టమాటిక్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ సిస్టమాటిక్ ప్యాటర్న్ని మీరు ఫాలో అప్ అయితే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా వస్తుంది. అత్యంత సులభమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే మ్యాథమెటిక్స్.
సో మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఆ కాన్సెప్ట్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు, కానీ వాటికి ఉన్న రూల్స్ అండ్ ఫార్ములాస్ని చాలా జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వాలి. క్లియర్? ఇక్కడ ఏమిచ్చాడు, మల్టిప్లికేషన్ ఎడిషన్ అవుతుంది, డివిజన్ సబ్ట్రాక్షన్ అవుతుంది, వైస్ వెర్సా. వెరీ క్లియర్. మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ ఎడిషన్. 4 2s 8 అన్నాం. అర్థం ఏంటి అసలు? 4 2s 8 అంటే 2ని 4 టైమ్స్ యాడ్ చేయాలి. 2 + 2 + 2 = 8 ఆర్ 2 × 4 = 8. మల్టిప్లికేషన్ ఈజ్ ఎ రిపీటెడ్ ఎడిషన్. అది మీకు గుర్తుండాలి. అలాగే డివిజన్ ఈజ్ ఎ రిపీటెడ్ సబ్ట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15/5 = 3. అంతేనా? ఎలా వస్తుంది? 15ని 5 సబ్ట్రాక్ట్ చేయండి. 15 - 5 10. 1 5 సబ్ట్రాక్ట్ చేశారు. 10 - 5 5. 5 - 5 0. అక్కడ ఏం చేస్తారు? రిపీటెడ్ సబ్ట్రాక్షన్. క్లియర్? ఈ బేసిక్ కాన్సెప్ట్ మీద మనకు క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. క్లియర్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ 19^2.5 ఆఫ్ 19p = 19^7. ఇలా ఇచ్చాడు. దీని వాల్యూ ఎంత? 19^2.5 ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎక్స్పోనెంట్స్ అనే కాన్సెప్ట్లో వస్తుంది. కాన్సెప్ట్ ఎక్స్పోనెంట్స్లో మీరు క్లియర్గా తెలుసు ఏంటి? a^m × a^n = a^m+n. ఈ కాన్సెప్ట్ని ఇక్కడ నేను వాడుతున్నా. 19^2.5 × 19^3 p = 19^2.5 + p. కరెక్ట్? = 19^7. మీకు ఇంకొక కాన్సెప్ట్ ఉంది. when a^x = a², when the two exponents are equal and the bases are equal, then the powers are equal. సో a^x = a² అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఏ బేసెస్ ఈక్వల్ అయినాయి కాబట్టి x = 2. అంతేనా? సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ నేను 19^2.5 + p = 19^7 అని చెప్పాను. కాబట్టి మనకు 2.5 + p = 7 అని తీసుకుంటాం. ఆ p ఏమవుతుంది? 7 - 2.5 అవుతుంది. 7 - 2.5 అంటే 4.5. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి మనకి? డి ఈజ్ 4.5. క్లియర్? సో ఇక్కడ మనకు పెద్ద చెప్పాను కదా, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేటువంటివి సింపుల్ బేసిక్ కాన్సెప్ట్ పైన అడుగుతాడు క్వశ్చన్స్ని. మీరు ఆ బేసిక్ కాన్సెప్ట్స్ని ప్రాపర్గా ఉంటే ఈ క్వశ్చన్స్ అన్ని సులభంగా ఆన్సర్ చేయొచ్చు. ఇందులో మనకు ఎక్స్పోనెంట్ అనే కాన్సెప్ట్ వాడాడు. ఎక్స్పోనెంట్స్ కాన్సెప్ట్ తీసుకుని మనం సింపుల్గా a^m of a^n = a^m+n. అలానే when the two exponents are equal, where the bases are equal, then the powers are equal అనే కాన్సెప్ట్ని కూడా వాడాం. ఓకే. ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ ఇన్కరెక్ట్. విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు కరెక్ట్ ద ఈక్వేషన్. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఈక్వేషన్లో మనకు కరెక్ట్ కాదు. ఇందులో ఇక్కడ ఏం చేశాడు? కొన్ని 2 సైన్స్ని అంటే 2 గుర్తుల్ని మారిస్తే ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది. ఏ గుర్తుల్ని మారిస్తే ఈక్వేషన్ కరెక్ట్ అవుతుందో మీరు గుర్తించాలి. అది దేని నుంచి? ఇచ్చిన 4 ఆప్షన్స్ నుండి చేయాలి. ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాం ఏంటంటే ఆప్షన్ టు క్వశ్చన్కి వెళ్ళండి అని చెప్పి. ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నా, ఆప్షన్ ఏ తీసుకుంటా. మైనస్ ప్లస్ ఈ రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేద్దాం. ఇంటర్చేంజ్ చేస్తే మనకేమొస్తుంది? 1 / 14 × 30 ప్లస్ని మైనస్ చేద్దాం అనుకున్నాం కదా, -20 మైనస్ని ప్లస్ చేద్దాం +10 చేసుకున్నాం. ఓకే. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ డివిజన్ చేయాలి కదా. ఫస్ట్ డివిజన్ తీసుకున్నాం. ఫస్ట్ డివిజన్ తీసుకుంటే ఇదేమొస్తుంది? 1/1 / 14 అంటే ఇది ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. అనగానే మనం ఇది రూల్డ్ అవుట్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు ఆప్షన్ బికి వెళ్తున్నాం. ఆప్షన్ బిలోకి వెళ్ళేటప్పుడు మనకి ఏమొస్తుంది? డివిజన్ అండ్ క్రాస్ని ఇంటర్చేంజ్ చేద్దాం అన్నాం. అంటే డివిజన్ క్రాస్ని ఇంటర్చేంజ్ చేద్దాం. 1 డివిజన్ మార్చేస్తున్నాం, డివిజన్ క్రాస్ చేస్తున్నాం. 1 × 14 / 30 ఓకే +20 - 10 అని ఇచ్చాం కదా.
ఇక్కడ మనకు ఇచ్చినప్పుడు అప్పుడు ఏమొస్తుంది? మనం ఫస్ట్ దీన్ని ఏం చేయాలి? 1 14 ఇంటూ 14/30 14/30 తీసుకున్నాం. 2 7s 215 తీసుకున్నాం. సో 2 7s 215 వచ్చింది. అలాగే ఇక్కడ +10 20 - 10 10 వచ్చింది. ఓకే. సో ఇక్కడ కూడా మనకు పాసిబిలిటీ లేదు, ఛాన్సెస్ లేవు. ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్లస్ని డివిజన్ని ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఆప్షన్ డికి పోతున్నాం. ఆప్షన్ డి పోతే మనకి డివిజన్ ఉంది కదా, 1 + 14 ఇంటూ 30. ఈ ప్లస్ దగ్గర డివిజన్ పోతున్నాం. /20 - 10 మనం తీసుకుంటున్నాం. ఇలా ఇచ్చాం. ఇలా చేస్తే మనకేమొస్తుంది? 30 ఈ 20 మనకేమొచ్చిన మనకి 20 30/20 1 + 14 30/20 30/20 ఎంతనా? ఇంటూ 30/20 క్యాన్సిల్ అవుతుంది. 3/2 2 1s 2 7s ఎంత వచ్చింది మనకు? 21 7 3s 21 కదా, -10 అని 21 అంటే 1 + 21 - 10. వాట్ ఈజ్ 1 + 1? 22 22 - 10 అంటే 12 వచ్చింది కదా. అంటే ఆప్షన్ బి ఈజ్ రాంగ్ అండ్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ప్లస్ని డివిజన్ని ఇంటర్చేంజ్ చేసాం. సో ఇలా మనం ప్రతి ఆప్షన్ని కూడా చెక్ చేస్తే మీకు ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ వస్తుందో తెలుస్తుంది. క్లియర్? ఓకే. వాట్ అప్రాక్సిమేట్ వాల్యూ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్? 49.001 హోల్ స్క్వేర్ ఇచ్చాడు. వాట్ అప్రాక్సిమేట్ వాల్యూ విల్ కమ్? ఇక్కడ అప్రాక్సిమేషన్, ఎస్టిమేషన్, అప్రాక్సిమేషన్ అనేటువంటి మ్యాథమెటిక్స్కి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. చాలా వాటిలో మనం ఎస్టిమేట్ చేస్తాము లేదా అప్రాక్సిమేట్లీ చేస్తాం. మోస్ట్లీ స్టాటిస్టిక్స్ తీసుకుందామనుకోండి, అది మోస్ట్లీ అది అప్రాక్సిమేట్ వాల్యూస్. మెన్సురేషన్ కాన్సెప్ట్ తీసుకుందామనుకోండి, అది ఎస్టిమేట్ చేస్తాం. ఇక్కడ 49.001 హోల్ స్క్వేర్ చేయాలి. ఇక్కడ మనం ఏమడిగాం? అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాం. అప్రాక్సిమేట్ వాల్యూ అంటే 49.001 యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ ఏమవుతుంది? 49 అంతే కదా, 49. లేదా దీన్ని మనం తీసుకున్నప్పుడు ఈ 49కి దగ్గరగా ఉన్నటువంటి వాల్యూ ఏమవుతుంది? 49 స్క్వేర్ లేదు, ఇప్పుడు 49 ఇంటూ 49 చేయాలి. వేసుకుందాం. 49 49s ఓకే, 9 9s 81 9 4s 36 + 8 44 9 4s 36 4 4s 16 16 + 3 19 1 10 13 14 2401 అని వచ్చింది. అంటే 49.001 హోల్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 49.001ని అప్రాక్సిమేట్గా మనం తీసుకుంటే 49 వస్తుంది. దాన్ని ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? అప్రాక్సిమేట్లీ 49 స్క్వేర్గా రాసుకోవచ్చు. 49 స్క్వేర్ మన వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 2401 వచ్చింది. ఈ 2401 ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 2400. సో what is approximate value of 49.001 whole square? 2400. క్లియర్? సో ఇది దీన్ని అప్రాక్సిమేషన్ అంటారు. సో ఎగ్జామ్లో ఈ అప్రాక్సిమేషన్ వాల్యూస్ మీద కూడా క్వశ్చన్స్ ఇస్తారు. వాటిని కూడా మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు క్యాలిక్యులేట్ ద అప్రాక్సిమేట్ వాల్యూ. ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్ 5 batsmen P, Q, R, S and T scored an average of 36 runs. Okay, S scored 5 more than T. T scored 8 fewer than, fewer అంటే less అనమాట, then P. Q scored as many as S and equal, and T and with the combination of T and Q. R scored 107 between them. How many runs did T score? ఇది మనకు అడిగినటువంటి క్వశ్చన్. మనకి ఇక్కడ ఏం చేస్తున్నాము? ఒక 5 బ్యాట్స్మెన్స్ తీసుకున్నాం. P, Q, R, S, T ఒక 5 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరు స్కోర్ చేసిన దాన్ని మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు? ఇది యావరేజ్ ఆఫ్ 36 రన్స్ ఇచ్చారు.
ఎంతమంది 5 బ్యాట్స్మెన్స్, మనకు 5 బ్యాట్స్మెన్స్ పీక్యూఆర్ ఇచ్చారు కదా, ఎవరెవరు ఎంత స్కోర్ చేశారో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పీ స్కోర్డ్ ఏ రన్స్, క్యూ స్కోర్స్ బి రన్స్, ఆర్ స్కోర్స్ సి రన్స్, ఎస్ స్కోర్స్ డి రన్స్ అండ్ టీ స్కోర్స్ ఈ రన్స్ అనుకుందాం. అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ, ఈ మొత్తం ఈ 5 బ్యాట్స్మెన్ చేసిన మొత్తం ఈక్వల్ టు యావరేజ్గా 36 ఇచ్చారు కదా, కాబట్టి 5 కాబట్టి 36 5 అంటే 180 వస్తుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్స్ చూడండి, ఏమిచ్చాడు, క్యూ అండ్ ఆర్ స్కోర్స్ 107. క్యూ అండ్ ఆర్ అంటే క్యూ అంటే బి, ఆర్ అంటే సి, అంటే మనకు ఫస్ట్ ఈక్వేషన్ అంటే బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 107. ఓకే, ఏ స్కోర్ మనకు తెలియదు కదా, సో ఏ తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాం, తెలియదు కాబట్టి. అయితే ఇక్కడ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, టీ స్కోర్ 8 ఫీవర్ దాన్ పి, అంటే పి కంటే పి చేసినటువంటి రన్స్ కంటే టీ అనేటువంటి వాడు 8 రన్స్ తక్కువగా చేశాడు. అంటే మనం సింపుల్గా ఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 8 అవుతుంది. ఎందుకు, పి చేసింది ఎక్స్ రన్స్ అనుకుంటే టీ అనేటువంటిది పి చేసినట్టు దానికన్నా 8 రన్స్ తక్కువ చేశాడు కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 8 అవుతుంది. ఓకే, ఇంకా మనకేమి ఇచ్చాడు చూడండి, అక్కడ ఎస్ స్కోర్స్ 5 మోర్ దాన్ టీ అన్నాడు, అంతేనా, 5 మోర్ దాన్ టీ. సో 5 మోర్ దాన్ టీ అనేటప్పుడు క్లియర్గా మనకు అప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 8 అండ్ డి అనేటువంటిది, అంటే డి అనేటువంటిది ఏంటి చేసి ఎస్, టీ కన్నా 5 రన్స్ మోర్ అన్నాడు, అంటే ఎక్స్ మైనస్ 8 ప్లస్ 5 అంటే ఎక్స్ మైనస్ 3 వచ్చింది. క్లియర్. ఇప్పుడు మనం చూద్దాం ఎలా, ఇప్పుడు ఒక్కొక్క వాల్యూస్ తెలిసినాయి కదా అన్ని ఎక్స్లో. ఏ వాల్యూ ఏమనుకున్నాం, ఎక్స్. బి వాల్యూ ఎంత అనుకున్నాం, బి ప్లస్ సి, ఆల్రెడీ ఈ రెండు మనకు తెలుసు, బి ప్లస్ సి 107. డి వాల్యూ ఇప్పుడే కట్టాం ఎక్స్ మైనస్ 3, ఈ వాల్యూ కట్టాం ఎక్స్ మైనస్ 8, ఇవన్నీ కలిపితే 180, 36 5 180 వచ్చింది. ఈ ఎక్స్కి 2x, 2x ఎక్స్ కలిపితే 3x 107 మైనస్ 3 మైనస్ 8 11, అంటే 107లో 11 తీసేసేయాలి. 107 చేసాం. ఇక్కడ ఎంత ఎంత తీసుకున్నాము, 11 కదా, 107లో ఈ 11 తీసేసారు, తీస్తే ఎంత వస్తుంది, 96. అంతేనా, 3x ప్లస్ 96 ఈజ్ ఈక్వల్ టు 180, ఆ 3x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 96 అంటే 84. 3x ఈజ్ ఈక్వల్ టు 84 వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 184/3, 3 1s, అంతేనా, మనకేమొస్తుంది 328, కరెక్ట్, 84 కదా, 324 8s అంటే x 28 వచ్చింది. అంటే ఏ స్కోర్ చేసినటువంటిది, పి స్కోర్ చేసిన రన్స్ ఎంత, 28. ఇప్పుడు మనం అడిగింది ఏంటి, హౌ మెనీ రన్స్ డిడ్ టీ స్కోర్, టీ ఎన్ని చేశాడు, అంటే ఎక్స్ మైనస్ 8 అని క్లియర్గా మనం క్యాలిక్యులేషన్ అనుకున్నాం. సో అంటే 28 మైనస్ 8 అంటే 20, అంటే టీ చేసిన రన్స్ ఎంత, 20. చూసారా. సో ఈ రకంగా ఇచ్చినటువంటి క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇచ్చిన డేటాను ప్రాపర్గా రాసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్ చాలా అవసరం ఉంటుంది. ఎందుచేతనంటే మీకు ఎగ్జామ్లో రేపు ఎస్ఎస్సి ఎగ్జామ్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు రైటింగ్ ద డేటా గివ్స్ మార్క్స్ అని మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో కూడా చెప్తాం. కాబట్టి మీరు ఇచ్చిన డేటాని, సో అందరికీ, కాబట్టి ఆల్ టీచర్స్ కూడా ఉన్నటువంటి సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ పిల్లవాడికి అంటే స్టూడెంట్కి రీడ్ ద క్వశ్చన్, అది చాలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ని చదవమని చెప్పండి. ఇచ్చిన దాన్ని క్వశ్చన్ని మ్యాథమెటైజేషన్ చేయమండి, అంటే ఇచ్చిన సెంటెన్స్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్గా కన్వర్ట్ చేయమనండి. ఎందుచేతంటే మీకు అకాడమిక్ స్టాండర్డ్స్లో కూడా మనం ఇచ్చాం క్లియర్గా. ఏం చెప్పంటే మనకు ఒక 5 అకాడమిక్ స్టాండర్డ్స్ మీకు తెలుసు, అందులో వన్ ఆఫ్ ద మ్యాథమెటికల్ కమ్యూనికేషన్ అంటాం. సో అంటే మనం ఇచ్చిన ఈక్వేషన్ని మ్యాథమెటికల్ సింబల్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్.
సో అలా చేయడం అనేటువంటిది వస్తే పిల్లవాడు ఈజీగా సాల్వ్ చేయగలుగుతాడు, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాడు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఓకే, 5.11 whole power 2.2 plus 5.55 whole power 3.3 plus 6.3 whole power 1.4 plus 7.2 whole power 2.001 is equal to something into 3.34. What is that value అని ఇచ్చాడు. ఓకే, సో మనం 5.11 అనేటువంటిది ఇచ్చాం. 5.11 అనగానే మీరు చూడగానే అది క్యాలిక్యులేషన్స్ వెళ్ళారనుకోండి, 5.11 హోల్ పవర్ 2.2 ఇచ్చాను క్యాలిక్యులేషన్కి వెళ్ళారనుకోండి, అది చాలా పెద్దది అయిపోతుంది కదా. అందుచేత మీరు ఏం చేస్తారంటే సింప్లిఫికేషన్కి ఈ 5.11 స్క్వేర్ వచ్చింది కదా, సింపుల్గా 5 స్క్వేర్ అనుకోండి, రౌండెడ్ వాల్యూ తీసుకోండి. అండ్ 2.2 ఉంది కదా, 2.2ని నియరెస్ట్ వాల్యూ రౌండెడ్ వాల్యూ తీసుకొని 2 అవుతుంది, అంటే 5 స్క్వేర్గా తీసుకోండి. 5.55 హోల్ పవర్ 3.33 మీకు ఆల్రెడీ తెలుసు, అంటే సగం కంటే ఎక్కువగా ఉంటే రౌండెడ్ వాల్యూ చేస్తే నెక్స్ట్ ఇంటీజర్గా తీసుకోవాలి. అంటే 5.55, సో అది మోర్ దాన్ 5.5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ ఇంటీజర్ తీసుకోవాలి. ఆఫ్టర్ 5 వాట్ ఇస్ ద నెక్స్ట్ ఇంటీజర్ 6, కాబట్టి 5.55ని 6గా తీసుకోవాలి. అర్థమైందా? 5.11 అంటే 5.11 అంటే 5.55 కన్నా 5.5 కన్నా తక్కువ ఉంది, అంటే సగము కంటే తక్కువ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం, బిఫోర్ నెంబర్ తీసుకోండి, బిఫోర్ ఇంటీజర్స్ అండి, ప్రీవియస్ ఇంటీజర్ తీసుకోవాలి. అంటే 5.11 ప్రీవియస్ ఇంటీజర్ అంటే 5 వస్తుంది, 5 తీసుకోవాలి. ఇక్కడ 5.55 ఉంది అంటే మోర్ దాన్ హాఫ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ ఇంటీజర్ తీసుకోవాలి, అంటే 6 తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏమొచ్చింది, 5 స్క్వేర్ ప్లస్ 6 క్యూబ్ తీసుకున్నారు, ప్లస్ 6.3 అంటే ఏం చేసుకుంటారు, అంటే సగం కానీ తక్కువ ఉంది, 6 తీసుకుంటారు, హోల్ పవర్ 1 ప్లస్ 7.2 అంటే 7 తీసుకోవాలి, 2.001 అంటే 2 తీసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు మనకు తెలియదు కదా, తెలియని దాన్ని ఎక్స్ అనుకుందాం, 3.34 తీసుకుందాం. అంటే 5 స్క్వేర్ అంటే 25, 6 క్యూబ్ 216, 6 7 స్క్వేర్ 49 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 3.34 వచ్చింది. అంతేనా? అంటే 25 ప్లస్ 216 ప్లస్ 6 అంటే 241, 247 ప్లస్ 49 296 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 3.34. ఎక్స్ ఆఫ్ 3.34 వచ్చింది. కాబట్టి ఎక్స్ వాల్యూ కావాలంటే ఏమొస్తుంది, 296 బై ఈ 3.34ని తీసుకుందాం. అంటే మీకు సింపుల్గా ఏం చేస్తారు, 296 బై 3.3 2 జీరోస్ తీసుకోండి, 334 తీసుకోండి. 29,600ని 334తో డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 88.622 వస్తుంది, అంటే అరౌండ్ 89 వస్తుంది. క్లియర్? ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ ఈ డివిజన్ మీకు కొద్దిగా కష్టం అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, 296 తీసుకొని 3తో డివైడ్ చేయండి. 3 అప్పుడు వస్తుంది 3 9s అయిపోతుంది, 27 అయిపోతుంది, చూసారా? అందుకనే మీరు ఈ డివిజన్ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా 3.34 కాబట్టి పైన 100 క్రింద 100తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు అప్రాక్సిమేట్లీగా 88.622 వచ్చిందంటే దాన్ని రౌండెడ్ వాల్యూ చేస్తే 89 వస్తుంది. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు రౌండెడ్ వాల్యూస్, అప్రాక్సిమేట్ వాల్యూస్, ఎస్టిమేటెడ్ వాల్యూస్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. Q means added to, అంటే Q means plus, J means multiply, T means subtraction, and K means divide. Then what is the value of 30, K, 2Q, 3J6, T5. ఓకే, ఇది అడిగాడు, 30K2Q 3J625 అని ఇచ్చాడు. ఓకే, సో 30K2Q 3J625 అని T5 అని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి, 30K2Q 3J6T5 అంటే ఇచ్చిన పని ఏంటి, మనం చేయవలసింది ఇక్కడ K
కే అంటే ఏంటి? డివిజన్. 30 divided by 2. Q is plus, okay, 3. J is multiplication, 6. T is minus, subtraction and 5. అంతేనా? సో ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి? ఏం చేస్తారు? ఇక్కడ బొడమస్ రూల్ వాడాలి. ఫస్ట్ డివిజన్ పోవాలి. పోయింది. 30/2 అంటే 15 ప్లస్ 3 ఇంటూ 6 మైనస్ 5. అంతేనా? 3 6 నెక్స్ట్ మల్టిప్లికేషన్ 15 ప్లస్ 18 మైనస్ 5. నెక్స్ట్ ఎడిషన్ 15 ప్లస్ 18 33 మైనస్ 5. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ 33 మైనస్ 5 28. అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 28. క్లియర్? సో ఇక్కడ మనం మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు బొడమస్ రూల్ పైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంటర్చేంజింగ్ ఆర్ ఎక్స్చేంజింగ్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సింప్లిఫికేషన్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి వీటిపైన మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ రీడింగ్ ఫస్ట్ మనకు ఇచ్చినటువంటి ఆపరేషన్స్ ఏమిటి, వాటిని ఎలా మనం పెర్ఫామ్ చేయాలంటే పైన మంచి ప్రాక్టీస్ ఉంటే ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద క్వశ్చన్స్ పైన ఈజీగా చాలా సులభంగా మీరు ఆన్సర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ద లాస్ట్ 2 digits ఆఫ్ 2151 హోల్ పవర్ 415. ద లాస్ట్ 2 digits ఏంటి అని అడిగాడు. ఇది మనకు అడిగినటువంటి క్వశ్చన్. ద లాస్ట్ 2 digits ఏమవుతాయి? ఇంతకు మీకు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ అనేటువంటిది లాస్ట్ డిజిట్ ఏంటో ఉంటుంది. ఇప్పుడు ఏదైనా నెంబర్ తీసుకున్నాను అనుకోండి, లాస్ట్ డిజిట్ 1 అయింది అనుకోండి, ఆ ఎక్స్పోనెంట్ యొక్క లాస్ట్ డిజిట్ 1 అవుతుంది. లాస్ట్ డిజిట్ 6 అనుకోండి, యూనిట్ డిజిట్ 6 అనుకోండి, ఆ ఎక్స్పోనెంట్ యొక్క యూనిట్ డిజిట్ 6 అవుతుంది. 5 అనుకోండి, యూనిట్ డిజిట్ 5 అవుతుంది. అర్థమైందా? ఎందుకంటే 11 హోల్ స్క్వేర్ 121, 11 హోల్ క్యూబ్ 1331, చూసారా 1 వచ్చింది. అలాగే 6తో తీసుకున్నాను, 6 పవర్ 1 6, 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ 216, ఇవన్నీ చూసి 6 వస్తాయి. అలాగే 5 తీసుకున్నారు అనుకోండి, 5 పవర్ 1 is 5, 5 స్క్వేర్ is 25, 5 క్యూబ్ is 125, 5 to the power 4 is 625. మీన్స్ ఇలా మీరు చూస్తే ఈ యూనిట్ డిజిట్ అది నెంబర్ అయితే దాని అవుతుంది. అయితే ఇక్కడ 2151 హోల్ పవర్ 415 ఇచ్చాడు. కాబట్టి ద లాస్ట్ డిజిట్ ఏమవుతుంది? 1 కాబట్టి 1 అవుతుంది. ఇప్పుడు 10th ప్లేస్ డిజిట్ తీసుకుందాం. 10th ప్లేస్ డిజిట్ 2151లో ఏమిటి? 5. అంతేనా? ఇప్పుడు కాబట్టి 10th ప్లేస్ డిజిట్ పవర్ ఏమవుతుంది? మనకేమి ఇచ్చాడు? క్వశ్చన్ చూడండి, 415 ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ 5 to the power of 415. కాబట్టి మనకి ఏమొస్తుంది? ఇక్కడ 5 వస్తుంది. కరెక్ట్? 5 వస్తుంది. అంటే 10th ప్లేస్ డిజిట్ పవర్ ఏమవుతుంది? మనకు 415 వస్తుంది. అందులో 415లో 10th ప్లేస్ ఏంటి? 1. ఓకే, యూనిట్ డిజిట్ ఏంటి? యూనిట్ డిజిట్ 5. 10th ప్లేస్లో ఉన్నటువంటిది 1. అంటే 5 1s 5. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? లాస్ట్, మీకు అర్థమైందా? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నెంబర్ చూడండి, 2151 415, 2151 హోల్ పవర్ 415. ఇది కదా ఇచ్చినటువంటిది. 1 పవర్ 415 అంటే యూనిట్ డిజిట్ 1 వచ్చింది. ఓకే, క్లియర్? నెక్స్ట్ మనకు వచ్చిన 10th డిజిట్ కావాలి. 10th డిజిట్లో కావాల్సిన ఇందులో 10th డిజిట్ ఏంటి? 5. ఇందులో 10th డిజిట్ 1. కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది? 5 1s 5. కాబట్టి మనకు 10th డిజిట్ 5 అవుతుంది, యూనిట్ డిజిట్ 1 అవుతుంది. అంటే లాస్ట్ 2 digits ఆఫ్ 2151 హోల్ పవర్ 415 అనేది 51 అవుతుంది. క్లియర్? సో ఈ రకంగా క్వశ్చన్ వస్తే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మనకు లాస్ట్ డిజిట్ 1 అయింది అనుకోండి, హోల్ పవర్ సంథింగ్ మనం తీసుకోండి 1 వస్తుంది. లాస్ట్ డిజిట్ 6 అయింది అనుకోండి 6 వస్తుంది. లాస్ట్ డిజిట్ 5 అయింది అనుకోండి
5 వస్తుంది. సో, ఈ రకంగా మనకు ఏం డిజిట్స్ వస్తాయి, లాస్ట్ డిజిట్స్ ఏమవుతాయి అనేటువంటి అంశం పైన ఈవెన్ లాస్ట్ డిజిట్ 0 అనుకోండి, 0 వస్తుంది. క్లియర్? సో, ఇప్పుడు మనకి ఈ క్వెషన్‌లో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ క్వెషన్‌లో మనము యూనిట్ డిజిట్ కూడా అడిగాడు. ఈ క్వెషన్‌లో యూనిట్ డిజిట్ కూడా అడగడం జరిగింది. అందుచేత యూనిట్ డిజిట్ మీరు సాల్వ్ చేయాలంటే, యూనిట్ డిజిట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే దీన్ని ఈ రకంగా చేయాలి. యూనిట్ డిజిట్ మీద కొన్ని క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ మీద కొద్దిగా జాగ్రత్తగా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. క్లియర్? సో, ఈ రకంగా మనకు ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వీటిపైన ఇచ్చేటప్పుడు ఇప్పుడు మీరు చూసినటువంటి దాంట్లో ఈ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ మీద కానీ, టెన్స్ డిజిట్ కాన్సెప్ట్ మీద కానీ, లేకపోతే ఎక్స్చేంజ్ ఆర్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద కానీ ఏం ఇచ్చిన ఈక్వేషన్‌ని ఎక్స్చేంజ్ చేస్తే కరెక్టా కాదా అనేటువంటి టెస్ట్ చేయడం అని కానీ, లేతే ఎక్స్చేంజ్ చేస్తే ఏ కాంబినేషన్ ఎక్స్చేంజ్ చేస్తే ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది కానీ, సింప్లిఫికేషన్స్ డిఫరెంట్ సింప్లిఫికేషన్స్ ఎలా ఉంటాయి, వాటిపైన మీద క్వెషన్స్ కానీ, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఎక్స్‌పోనెంట్స్ సింప్లిఫికేషన్స్ కానీ, లేకపోతే ఫ్రాక్షన్స్ సింప్లిఫికేషన్స్ కానీ, కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ తీసుకుంటే అంటే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చడం, అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చడం, అలాగే ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ మీద ఇటువంటి అంశాలపైన క్వెషన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎస్పెషల్లీ 6th అండ్ 7th క్లాస్‌లో ఉన్నటువంటి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు సాల్వ్ చేస్తే డెఫినిట్‌గా ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద ఈజీగా చేయగలుగుతారు. సో, మరికొన్ని అంశాలతో మరో శీర్షికలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.